ఓనర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వింటున్నా ఒకసారి? ఇప్పుడు చిన్న చూడండి, 15 ఏళ్ళ పిల్లోడికి ఇస్తే వాడికి సపోజ్ ఎవరికైనా గుద్దినా చేసినా, లేకపోతే వాడిని ఎవరికైనా గుద్దినా కూడా ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది ఏది బెనిఫిట్స్ అనేది రావు. ఇంకొకటి, ఇప్పుడు మేజర్ ఎవరైతే లైసెన్స్ ఉన్నాడో యాక్సిడెంట్ చేసిన అనుకుందాం, యాక్సిడెంట్ చేస్తే అతని మీద 304A అని యాక్సిడెంట్ కేసు అవుతుంది. యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ ఉండదు దానికి. యాక్సిడెంట్ ఏంది, దారిలో అనుకోకుండా జరిగే సంఘటన, అది ఆ కేసు అవుతుంది. అదే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేనోడికి ఇచ్చారు అనుకో, 304 Part 2 అనేది మర్డర్ కేసుతో ఈక్వల్ కేసు అవుతుంది. 10 సంవత్సరాల పనిష్మెంట్. ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. ఇలాంటి చాలా కేసులు చేసినాం మేము. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు అలా తండ్రికి తెలియకుండానే కారు వేసుకున్నాడు, పెద్ద కారు వేసుకుని వస్తాడు పిల్లోడు, 14-15 పిల్లోడు కారు వేసుకొని వచ్చి, మనకి డ్రైవింగ్ చక్కగా రాదు, తీసుకొచ్చి ఒక ఆటోని గుద్దితే ముగ్గురు చనిపోతారు. ముగ్గురు, ఒక చిన్న పాప చనిపోతుంది, జస్ట్ 1 year old పాప. చూడండి, ఇప్పుడు వాడు చేసిన పనికి వీళ్ళు ఎందుకు చావాలి చెప్పండి, ఎందుకు బలి కావాలి? అన్నెసరిగా వాడు పక్కన సైడ్కి ఆటో పోతుంటే వాడు అడ్డంగా వచ్చి గుద్దేసిందంటే అర్థం చేస్తుంది. వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ ఉండదు. అర్థమైందా? 18 సంవత్సరాలు నిండాల్సిందే. 18 సంవత్సరాలు నిండే వరకు 80% బండి ఇవ్వడానికి లేదు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా లైసెన్స్ అప్లై చేయాలి. ప్రాపర్గా ఇంటి దగ్గర నేర్పించిన తర్వాత లైసెన్స్ అప్లై చేసి, లైసెన్స్ వచ్చినాక బండి ఇవ్వాలి. అర్థమైందా? దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ కేసులో చెప్తా నేను, ఆ పిల్లోడు జైలుకి పోయాడు. ఆ పిల్లోడు తండ్రి చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయనకేం సంబంధమే లేదు, ఆయన కూడా జైలుకి పోయాడు. ఏం లాభం? కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంటుంది తెలియదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనవసరంగా ఇబ్బంది పడతారు చాలా. కాబట్టి మైనర్స్ 80% బండి ఇవ్వకండి. అర్థమైందా? వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైసెన్స్కి అర్హులు అయిన తర్వాత, అప్పుడు నేర్పించిన తర్వాత లైసెన్స్ ఇప్పించి అప్పుడు ఇవ్వండి బండి. వీడియో తీసుకొచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. మీరు గుర్తుగా వదిలేయడం కాదు. వాళ్ళు అవుతారా చూడు, ఒక్కొక్కడు ఎట్టున్నాడు. ఏం చేస్తారా నువ్వు? ఎంత వయసు? 21. ఇది ఏం పని చేస్తావు? చదువుకునే మొహన్లా ఉందా? ఇది జుట్టు ఏం రాదు. గంజాయి తాగుతారు చూడు, గంజాయి బ్యాచ్లో ఉంటారు. జుట్టు మీ అవతారం. నీ ఏజ్ ఎంత బాబు? 16 కింద నడుపుతున్నాడు బండి. చిన్న మిస్టేక్ జరిగితే జైలు పోతారు తెలుసా మీకు? ఏ ఉద్యోగాలు రావు. అరే బాబు, మైనర్లు అంటే చదువుకునే వయసు నాయన, చదువుకోవాలా మీరు. అడ్డగోలుగా బండ్ల మీద తిరగడం కాదు. అనవసరం కేసులో ఇరుక్కోకండి. అర్థమైందా? ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మేము MVAకి చలాన్ కొడుతున్నాం కాబట్టి మీకు కేసు కనపడదు. సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, క్రిమినల్ కేసు కింద వస్తుంది కదా. నేను ఉద్యోగం వస్తుందా? గవర్నమెంట్ ఉద్యోగం. ఏ ఉద్యోగం రాదు. నీ పేరు, ఆధార్ నెంబర్ కొట్టడం కల్లా నీకు మీద ఎన్ని కేసులు ఉన్నాయి వచ్చేస్తుంది దాంట్లో లిస్ట్లో. అర్థమైందా? చాలామంది ఇప్పుడు తెలియక యాక్సిడెంట్ కేసులో ఇరుక్కొని కానిస్టేబుల్ సెలెక్ట్ అయిపోయి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈ కేసు అడ్డంగా ఉంటుంది. ఏం కష్టపడి కానిస్టేబుల్ కొట్టిన తర్వాత కూడా కానిస్టేబుల్ కానీ, ఇంకేదైనా గవర్నమెంట్ టీచర్ కానీ, ఇంకేదైనా SI కానీ, పాత కేసు ఒకటి కనిపిస్తుంది, క్రిమినల్ కేసు కనిపిస్తూ ఉంటుంది. లాభం లేదు కదా. ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాలా. పేరెంట్స్ 80% వాళ్ళ పిల్లలకి బండ్లు ఇవ్వద్దు, అన్నెసరీ యాక్సిడెంట్లకి కారణం కావచ్చు. ఇంకొకటి, మన హెల్మెట్ అనేది ఖచ్చితంగా వాడాలి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా కూడా, లైసెన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా వాడండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకోటి చేయొద్దు. చాలా వరకు యాక్సిడెంట్లో చూసినాం. చనిపోయిన కేసుల్లో మాత్రం మ్యాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే. ఆ బైక్ మీద పోయి అడ్డగోలుగా గుద్దుకొని వచ్చేటోళ్ళు, సెల్ఫ్గా స్కిడ్ అయిపోయేటోళ్ళు ఓన్లీ తాగిన వాళ్ళే. ఏదో బై మిస్టేక్ జరిగేది చాలా తక్కువ పర్సెంటేజ్. అనుకోకుండా ఏదైనా ఇప్పుడు సబ్ రోడ్ నుంచి వచ్చి గుద్దుకున్నవి అట్లాంటివి చాలా తక్కువ సందర్భాలు. మరి కావాల్సి తాగిన తర్వాత మనకి హోష్ లేక మరి అడ్డగోలుగా రాంగ్ రూట్లో పోయి గుద్దుకున్న సందర్భాలు చాలా కేసులు చూస్తున్నాం. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. అదే మళ్ళీ పిల్లలకు మీరు బండి ఇస్తే మాత్రం ఈసారి క్రిమినల్ కేసు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ కేసెస్ అవుతాయి. సార్ మ్యాక్సిమం అన్నీ చెప్పిండు. కేసుల తర్వాత సంగతి ఫస్ట్ ప్రాణం కూడా ముఖ్యం కదా. అవునా కదా? ప్రాణం అంత ముఖ్యం, నీ కొడుకు ప్రాణం కూడా అంతే ముఖ్యం కదా. మరి వాడు పోతే పరిస్థితి ఏంది? ఒకసారి రిమైండ్ చేసుకోండి. జీవితం ఉంటుందా? మరి ఎవరు మరి దానికి కారణం? నీ ప్రేమ అనేది దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, ప్రేమకు కూడా. అవునా కదా? మరి నీ ప్రేమ అనేది నీ కొడుకు జీవితానికి విలువ అయితే ఆ ప్రేమ అవసరమా?
అవసరం ఆ ప్రేమ? మరి అది ఆలోచించుకోండి. తల్లులే ఎక్కువ తోలుతారు సార్ తండ్రుల కంటే. మా పనికి మేము పోతాం కదా సార్, పోయి కంట్రోల్ బియ్యం తెపో, ఇక్కడ ఒంటి సబ్బు తెపో, బట్టల సబ్బు తెపో, వాళ్ళని పిలిపియాలి సార్ తల్లిలా. మేము ఇప్పుడు నల్గొండ నుంచి వచ్చిన నేను పని వదిలిపెట్టుకొని వాళ్ళని పిలిపించి ఎండలో కూర్చోబెట్టాలి 2 గంటలు. మా బాధ ఏందో తెలుస్తుంది. నిజం సార్, మాకు